4 రోజుల్లో దొంగతనం కేసును ఛేదించిన జిల్లా పోలీసులు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో జరిగిన భారీ దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. జిల్లా కేంద్రంలోని భీంనగర్ కాలనీలో గురువారం 10వ తేదీన మధ్యాహ్నం రహమత్ పాషా డ్రైవర్ ఇంట్లో జరిగిన దొంగతనం కేసును పట్టణ ఎస్ఐ కళ్యాణ్ కుమార్ నేతృత్వంలోని పోలీసుల బృందం దొంగతనానికి పాల్పడిన వారిని అరెస్ట్ చేసి వారి నుండి బంగారం, వెండి నగలను రికవరీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ తోట శ్రీనివాసరావు మాట్లాడుతూ దొంగల నుండి 9 తులాల బంగారం, 60 తులాల వెండి, 7,000 రూపాయలు, ఒక 2 వీలర్ సీజ్ చేసినట్టు ఎస్పీ తెలిపారు. దొంగతనం కేసును ఛేదించిన పోలీసులను జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు రివార్డు అందజేసి అభినందించారు. రోజుల వ్యవధిలోనే ఛేదించినటువంటి జిల్లా టౌన్ పోలీస్ యంత్రాంగం మొత్తాన్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాము. ఈ నెల 10వ తేదీన మిట్ట మధ్యాహ్నం ఒక హెచ్బి బై డే అయింది. దాంట్లో సుమారుగా 9 తులాల బంగారం, ఒక 60 తులాల వెండి, 7,000 క్యాష్ ప్రాపర్టీ స్టోలన్ చేయడం జరిగింది. వెంటనే గద్వాల అడిషనల్ ఎస్పీ గారు, డిఎస్పీ గారు, సిఐ గారు, అదేవిధంగా గద్వాల టౌన్ ఎస్ఐ అండ్ క్రైమ్ పార్టీ మొత్తం కూడా అన్ని సీసీటీవీ ఫుటేజెస్ ప్లస్ అన్ని రకాలుగా సర్వేలెన్స్ పెట్టడంతో మనకి ఈ రోజున చెంగోనపల్లికి సంబంధించినటువంటి 2 వ్యక్తుల్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వారి దగ్గర నుంచి దొంగలించబడినటువంటి 9 తులాల బంగారం, 60 తులాల వెండి మొత్తం ఇంటాక్ట్ రికవరీ చేయడం జరిగింది. ఈ చోరీని ఇంత తొందరగా ఛేదించడంలో సహకరించినటువంటి గద్వాల టౌన్ సిబ్బంది మొత్తాన్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. సుమారు 15 లక్షల దాకా ఉంది. చెంగోనపల్లి వీళ్ళిద్దరు కూడా ఒక అతని పేరు రామ్ చరణ్, ఒక అతని పేరు మహబూబు. రామ్ చరణ్ మైనర్ అవడం వల్ల అతన్ని స్పెషల్గా జూనైల్ కోర్టుకు పంపించడం జరుగుతుంది. మెహబూబ్ అనేటటువంటి అతను మేజరు. వీళ్ళిద్దరూ కూడా మేస్త్రి పని చేస్తూ ఉంటారు. దాంతో వచ్చేటటువంటి డబ్బు సరిపోకపోవడం వల్ల ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళ కాలువ గట్టు మీద వచ్చేటప్పుడు ఆ ఇంటిని 2-3 రోజులు అబ్జర్వ్ చేసి దాన్ని చోరీ చేయడం జరిగింది. ఒక రాడ్ తీసుకొని మొత్తం ఆ లాక్ బ్రేక్ చేసి మొత్తం ప్రాపర్టీని తీసుకొని వెళ్ళారు. తర్వాత దాన్ని డిస్పోజ్ చేసే క్రమంలో ఈరోజు డిస్పోజ్ చేయడానికి వాళ్ళు సేలో సగం ప్రాపర్టీని తీసుకొని బయలుదేరుతానని మన సర్వేలెన్స్ టీమ్స్ పట్టుకోవడం జరిగింది. ముందు ఏమీ లేదు, ఫస్ట్ టైం అఫెండర్స్. బట్ చిన్నగా ఊర్లో ఏదన్నా చేసేది అనేది తెలుస్తుంది. బట్ ఇంకా వాటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలియదు. క్రైమ్స్ అయితే అఫీషియల్ క్రైమ్స్ అయితే ఏంటి